గల్ఫ్ దేశాల్లో కన్నీటి కష్టాల నుంచి తమకు విముక్తి కలిగించిన ఈటీవీకి బాధిత మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. 22 రోజుల పాటు అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన ఈటీవీ బృందం గల్ఫ్లో వెట్టి చాకిరీ బాధితులకు విముక్తి కలిగించింది. సోమవారం అర్ధరాత్రి బాధిత మహిళలు అనంతపురం జిల్లాకు చేరుకున్నారు. తమ కుటుంబ సభ్యులను చూసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. స్వగ్రామాలకు చేరుకున్న వారిని పలకరించిన ఈటీవీ ముందు బాధిత మహిళలు తాము పడిన నరకయాతను వివరించారు. అక్కడి యజమానులు తమను మనుషుల్లాగా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యవర్తుల మాటలు నమ్మి ఇలాంటి పరిస్థితుల్లో గల్ఫ్కు వెళ్లవద్దని తెలుగువారికి విజ్ఞప్తి చేస్తున్నారు. తాము ఎప్పటికీ ఈటీవీ సాయాన్ని మరవలేమని కృతజ్ఞత తెలిపారు. గడ్డి పరకతో సమానంగా చూస్తారు మనల్ని. గడ్డి పరకగా సత్తా, మనం సత్తా ఏరేకపోయినామని సత్తా మాదికి చూస్తారు అంతే. వాళ్ళు మన అన్నం పెట్టరు, ఏదేదో తినేకిస్తారు, ఏది మనం తినలేము దాన్ని. అది వాళ్ళు మన కడుపార తినాలనుకునే అది తినలేని పరిస్థితిలో ఉంటాము. ఈటీవీ వాళ్ళకు ఫోన్ చేసినాను, నెంబర్ వేసుకొని ఫోన్ చేసినాను. వాళ్ళు సిమ్ కూడా తీసివ్వడం లేదు. వాళ్ళ కాళ్ళు పట్టుకొని సిమ్ అడిగి తీసుకొచ్చుకున్నాను. తీసిచ్చినాక ఈ నెలలోనే చేసి అన్నీ నేను వాళ్ళ సార్ వాళ్ళకి అందరికీ చేసి నేను బయట పడినాను. బయటపడి ఇప్పుడు గడ్డకు వచ్చి సార్ వాళ్ళకి పిలిపించుకొని చెప్తున్నాను. ఇట్లా పరిస్థితి బట్టి ఏ ఆడ మనిషి పోకూడదు. ఇంకా అక్కడ చాలా పరిస్థితి బాగలేదు అస్సలు, ఉండలేము. మనం అస్సలు గడ్డకు వస్తామో రాలేమో కూడా తెలీదు. నా పిల్లల మగం నేను చూస్తానా లేదా అని నాకు చాలా భయం వేసింది. ఇప్పుడు కుడక వచ్చినప్పటి నుండి అదే కలరింపు. నేను పోయినానో లేదో నా పిల్లల దగ్గర కనిపిస్తుంది పానము. వాళ్ళు పిలిచే హింస, వాళ్ళు పెట్టే హింస తట్టుకోలేకపోయినా నేను ఏమన్నా చేసుకొనైనా చనిపోదాం అనిపించిన. కానీ నా పిల్లలు ఉన్నారు అనుకున్నా నేను. అసలు వాళ్ళు ఇప్పుడే గడ్డకేస్తారో లేదో కూడా అనుకున్నా నేను. ఇంకా 2-3 నెలలు అవుతుందంటే ఇంక ఏం బతుకుతాను అనుకున్నా. కానీ ఈ నెలలోనే చేసినారు, తీసుకొచ్చినారు నన్ను ఇక్కడ. అయినా పోకూడదు, దుబాయ్కి పోకూడదు. నాకు చాలా భయం అవుతుంది సార్. అసలు చెప్పడానికి కూడా నాకు చేత కావడం లేదు. అదే మంచిగా వస్తుంది. ఈరోజు నాకు బాగాలేదు, చేయలేను అన్నామని కొట్టి బోర్డు మీద గీసింది. మేము 2 లక్షలకు మేము కొన్నాం, మిమ్మల్ని 2 లక్షలకు కొన్నాం మేమని బోర్డు మీద కూడా గీసింది. నేను ఇప్పుడు నిన్న కూడా వచ్చేటప్పుడు కూడా ఆ గీత చూసి వచ్చిన. నేను 2 లక్షలకు కొన్ని అని మమ్మల్ని అని. ఏ అడక్క తినాల్సిందే కానీ పోకూడదు. ఈటీవీ వాళ్ళకు ఫోన్ చేసిన తర్వాత సార్లు ఫోన్ చేసి ధైర్యంగా నీకు ఈ నెలలోనే 10 రోజుల్లోనే తీసుకుంటాము, నువ్వేం భయపడొద్దమ్మా, తీసుకుంటాము, నువ్వు చాలా భయపడొద్దు, మేము మీకు ఫోన్ చేస్తుంటాము. వాడి చాలా బెదిరించైనా కానీ నేను తీసుకుంటాం, 10 రోజుల్లో తీస్తామన్నారు. 10 రోజుల్లోనే కరెక్ట్గా తీసినాడు సార్లు. ఈటీవీ సార్లు తీసినారు, తీసుకొచ్చారు కూడా. వాళ్ళు నాకు న్యాయం చేస్తున్నారు. వాళ్ళు చాలా మంచిది.